శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచపంచాశత్తమోధ్యాయ శివపార్వతుల కైలాస గమనము. బ్రహ్మోవాచ అదసా బ్రాహ్మణీ దేవ్యై శిక్షయిత్వా వ్రతం చ తత్ ప్రోవాచ మేనమామంత్ర్య యాత్రామస్యాశ్చకారయ తథాస్త్వితి చ సంప్రోచ్య ప్రేమవస్య బభూవస ధృతిం ధృత్వా హా కాళీం విశ్లేష విరహాకుల అత్యుచ్చై రోదనం చక్రే సంశ్లిష్య చ పునః పునః పార్వత్యపి రురోదోచ్చై రుచ్చరంతి కృపావచః శైలప్రియా శివాచాపి మూర్ఛామాప సుచార్దిత మూర్ఛాం ప్రాపుర్దేవపత్న్యాః పార్వత్యా రోదనేన చ. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ బ్రాహ్మణ స్త్రీ పార్వతీదేవికి ఆ వ్రతమును నేర్పి మేనను పిలిచి ఈమెను యాత్రకు పంపుము అని చెప్పెను. ఆమె అటులనే అని పలికి ప్రేమకు వసురాలై వియోగ దుఃఖముచే పీడితురాలైనను ధైర్యమును వహించి కాలిని పిలిచెను. ఆమె పార్వతిని పలుమార్లు కౌగిలించుకొని ఏడ్చెను. పార్వతి కూడా దయను కలిగించు మాటలను పలుకుతూ బిగ్గరగా ఏడ్చెను. హిమవంతుని పత్ని మరియు పార్వతి దుఃఖపీడితులై మూర్ఛను పొందిరి. పార్వతి ఏడ్చుటచే దేవపత్నులు కూడా మూర్ఛను పొందిరి. సర్వాశ్చ రురుదుర్నార్యః సర్వమాసీదచేతనం స్వయం రురోద యోగీశో గచ్చన్ కోన్యః పరః ప్రభుః ఏతస్మిన్నంతరే శీఘ్రమా జగామ హిమాలయః స సర్వతనయస్తత్ర సచివైశ్చ ద్విజైః పరైః స్వయం రురోద మోహేన వత్సాం కృత్వా స్వవక్షసి క్వ యాసీత్యేవ ముచ్చార్య శూన్యం కృత్వా ముహుర్ముహుః తతః పురోహితో విప్రైరధ్యాత్మ విద్యయా సుఖం సర్వాన్ ప్రబోధయామాస కృపయా జ్ఞానవత్తరః. స్త్రీలందరూ ఏడ్చుచుండిరి. సర్వము జడమాయన అన్నట్లుండెను. యోగీశ్వరుడగు శివుడే వెళ్ళబోవుచు స్వయముగా రోధించెను. ఆ పరప్రభుడు దుఃఖించగా ఇతరుల మాట చెప్పునది ఏమి గలదు. ఇంతలో అతడుకు హిమవంతుడు కుమారులందరితో మంత్రులతో మరియు బ్రహ్మములతో కూడి వెంటనే వచ్చేసెను. ఆయన కుమార్తెను గుండెలకు హత్తుకొని నీవు సర్వమును శూన్యముగా చేసి ఎచ్చటకు వెళ్ళుచున్నావు అని పలికి అనేక పర్యాయములు స్వయముగా మోహముచే రోధించెను. అప్పుడు జ్ఞానశ్రేష్ఠుడకు పురోహితుడు బ్రాహ్మణులతో కూడి సుఖకరముగా ఆధ్యాత్మ విద్యను దయతో వారందరికీ బోధించెను. ననామ పార్వతీ భక్త్య మాతరం పితరం గురుం మహామాయ భవాచార దృద్రోదోచేర్ముహుర్ముహుః పార్వత్యా రోదనేనైవ రురుదుః సర్వయోషితః నితరాం జననీమేన యామయో భ్రాతరస్తథా పునః పునః శివమాత యామయోన్యాశ్చ యోషితః భ్రాతరో జనకః ప్రేణు రురుదుర్బద్ధ సౌహృదాః తదా విప్రాః సమాగత్య బోధయామాసురాదరాత్ లగ్నం నివేదయామాసుర్యాత్రాయాః సుఖదం పరం. మహామాయయగు పార్వతి భక్తితో తల్లిని తండ్రిని గురువును నమస్కరించి లోకాచారమును అనుసరిస్తూ పరిపరి విధములుగా బిగ్గరగా రోధించెను. పార్వతి రోధించుట తోడనే స్త్రీలందరూ రోధించ మొదలెడిరి. తల్లియగు మేన చెల్లెళ్ళు సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోధించిరి. పార్వతి యందు దృఢమగు ప్రేమగల ఆమె తల్లి అక్క చెల్లెళ్ళు ఇతర స్త్రీలు సోదరులు మరియు తండ్రి ప్రేమచే రోధించిరి. అప్పుడు బ్రాహ్మణుడు వచ్చి ఆదరముతో నచ్చజెప్పి సుఖకరము శ్రేష్టము యాత్రాలగ్నము సమీపించినదని విన్నవించిరి. తతో హిమాలయో మేనాం ధృత్వా ధైర్యం వివేకతః శివి కామానయామాస శివారోహణ హేతవే శివామారోహయామాసుస్తత్ర విప్రాంగనాశ్చతాం ఆశిషం ప్రదదుః సర్వాః పితామాతా ద్విజాస్తథా మహారాజ్ఞపచారాంశ్చ దదౌ మేనా గిరిస్తథా నానాద్రవ్య సమూహం చ పరేషాం దుర్లభం శుభం శివానత్వా గురుం సర్వాన్ జనకం జననీం తథా ద్విజాన్ పురోహితం యామీః స్త్రీస్తథాన్యాః యయౌ మునే. అప్పుడు వివేకియగు హిమవంతుడు మేనకు ధైర్యమును చెప్పి పార్వతి అధిరోహించుటకై పల్లకిని రప్పించెను. అతటనున్న బ్రాహ్మణ స్త్రీలు ఆ పార్వతిని పల్లకిలో కూర్చుండబెట్టిరి. అప్పుడు తల్లిదండ్రులు సర్వస్త్రీలు బ్రాహ్మణులు ఆశీర్వదించిరి. మేనాహిమవంతులు మహారాణికి తగిన ఉపచారములను ఇతరులకు దుర్లభమగు శుభకరమగు అనేక ద్రవ్యములను ఆమెకు ఇచ్చిరి. ఓ ముని, పార్వతి గురువులను తండ్రిని తల్లిని బ్రాహ్మణులను పురోహితుని అక్క చెల్లెలను ఇతర స్త్రీలను నమస్కరించి వెళ్ళెను. హిమాచలోపి ససుతో గచ్చత్ స్నేహవసీ బుధః ప్రాప్తస్తత్ర ప్రభుర్యత్ర సామరః ప్రీతిమావహన్
ప్రీత్యాభిరేభిరే సర్వే మహోత్సవ పురస్సరం ప్రభుం ప్రణముస్తే భక్త్యా ప్రశంసంతో విసన్పురీం జాతిస్మరాం స్మారయామి నిత్యం స్మరసి చేద్వద లీలయా త్వాం చ దేవేసి సదా ప్రాణప్రియా మమ ఇత్యాకన్య మహేశస్య స్వనాథస్యాధ పార్వతి శంకరస్య ప్రియా నిత్యం సస్మితోవాచ సా సతి. వివేకియగు హిమవంతుడు కూడా ప్రేమకు వసుడై కుమారులతో కూడి శివుడు దేవతలతో పాటు ఉన్న చోటుకి వచ్చి వారందరికీ ఆనందము కలిగించెను. వారందరూ మహోత్సవంతో పరస్పరము కలుసుకొనిరి. అప్పుడు వారు భక్తితో శివునకు నమస్కరించి ఆయనను ప్రశంసిస్తూ నగరమునకు తిరిగి వచ్చిరి. పూర్వ జన్మ స్మృతి గల నీకు గుర్తు చేయుచున్నాను. నీవు నన్ను నిత్యము స్మరించిన పక్షములో చెప్పుము. ఓ దేవదేవి, నేను పొందుట ఒక లీల. నీవు నాకు సర్వదా ప్రాణప్రియురాలవు. తన నాథుడగు మహేశ్వరుని ఈ మాటలను విని శంకరునకు నిత్య ప్రియురాలగు పార్వతి అనగా సతీదేవి చిరునవ్వుతో ఇట్లనెను. పార్వత్యువాచ సర్వం స్మరామి ప్రాణేశ మౌనీభూతో భవేతి చ ప్రస్తావోచిత మధ్యాసు కార్యం కురు నమోస్తుతే. పార్వతి ఇట్లు పలికెను, ఓ ప్రాణనాథ, సర్వము నాకు గుర్తున్నది. ఇప్పుడు మీరు మౌనముగా నుండి ఇప్పటి సందర్భమునకు ఉచిత కార్యమును వెంటనే చేయుడు. మీకు నమస్కారమగుగాక. బ్రహ్మోవాచ ఇత్యాకన్య ప్రియావాక్యం సుధాధారా సతోపమం ముముదేతీవ విశ్వేశో లౌకికాచార తత్పరః శివ సంభృత సంభారో నానావస్తు మనోహరం భోజయామాస దేవాంశ నారాయణ పురోగమాన్ తధాన్యాన్ నిఖిలాన్ ప్రీత్య స్వవివాహ సమాగతాన్ భోజయామాస సురమన్నం బహువిధం ప్రభుః తతో భక్త్యా చ తే దేవా నానారత్న విభూషితాః సస్త్రీకాః సగణాః సర్వే ప్రణముశ్చంద్రశేఖరం. బ్రహ్మ ఇట్లు పలికెను, అమృతధారలతో సమమగు ప్రియురాలి ఈ మాటను విని లోకాచారమునందు నిష్టగల విశ్వేశ్వరుడు మిక్కిలి సంతసించెను. శివుడు సామాగ్రిని కూడబెట్టి అనేక పదార్థములతో కూడిన మనోహరమగు భోజనము నారాయణుడు మొదలగు దేవతలకు ఏర్పాటు చేసెను. మరియు ఆ ప్రభుడు తన వివాహమునకు వచ్చిన వారందరికీ రుచ్యమగు బహువిధముల అన్నమును ప్రీతితో భుజింపజేసెను. అనేక రత్నాభరణములతో ప్రకాశించు ఆ దేవతలు అందరూ భుజించి భార్యలతో గణములతో కలిసి చంద్రశేఖరుని ప్రణమిల్లిరి. సంస్తుత్య వాగ్భిరిష్టాభిః పరిక్రమ్య ముదాన్వితాః ప్రశంసంతో వివాహం చ స్వధామాని యయుస్తతః నారాయణం మునే మాంచ ప్రణనామ శివస్వయం లౌకికాచారమాశ్రిత్య యథా విష్ణుశ్చ కశ్యపం మయా శ్లిష్యాశిషం దత్వా శివస్య పునరగ్రతః మత్వా వైతం పరం బ్రహ్మ చక్రే చ స్తుతిరుత్తమా తమామంత్య మయా విష్ణుః సాంజలిః శివయోర్ముదా ప్రశంసన్ తద్వివాహం చ జగామస్వాలయం పరం. తరువాత దేవతలు ఇష్టములకు వాక్కులతో చక్కగా స్తుతించి ఆనందముతో ప్రదక్షిణము చేసి వివాహమును కొనియాడుతూ తమ ధామములకు వెళ్ళిరి. ఓ ముని, శివుడు లోకాచారమును అనుసరించి విష్ణువు కశ్యపుని వలె నారాయణుని నన్ను స్వయముగా ప్రణమిల్లెను. నేను శివుని కౌగిలించుకొని ఆశీర్వదించి మరలా ఆయన పరబ్రహ్మని గుర్తించి ఎదుట ఉత్తమమగు స్తోత్రమును చేసి తిని విష్ణువు నాతో కలిసి శివుని అనుమతిని పొంది పార్వతీ పరమేశ్వరుల వివాహమును ప్రీతితో కొనియాడుతూ తన పరమధామమునకు వెళ్ళెను. శివోపి స్వగిరౌ తస్థౌ పార్వత్యా విహరన్ముదా సర్వే గణాః సుఖం ప్రాపురతీవ స్వభజన్ శివౌ ఇత్యేతత్ కదితస్తాత్ శివోద్వాహ సుమంగళః శోకఘ్నో హర్షజనక ఆయుష్యో ధనవర్ధనః య ఇమం శృణుయాన్నిత్యం శుచిస్తద్గతమానసః శ్రావయేద్వాధ నియమాత్ శివలోకమవాప్నుయాత్ ఇదమాఖ్యానమాఖ్యాతం అద్భుతం మంగళాయనం సర్వవిఘ్న ప్రశమనం సర్వవ్యాధి వినాశనం. శివుడు కూడా పార్వతితో ఆనందముగా విహరిస్తూ కైలాస పర్వతమునందుండెను. గణములందరూ సుఖమును పొంది పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించిరి. కుమారా, నీకు ఇంతవరకు పరమమంగళము, శోకమును నశింపజేయనది, ఆనందమును కలిగించునది, ఆయుర్దాయమును ఇచ్చునది, ధనమును వర్ధిల్లజేయనది అగు పార్వతీ కళ్యాణమును చెప్పి ఇంటిది. ఎవడైతే దీనిని నిత్యము శుచి అయి దాని యందు మనస్సును లగ్నము చేసి వినునో లేక నియమముతో వినిపించునో వాడు శివలోకమును పొందును. అద్భుతము, మంగళములకు నిలయము, విఘ్నములనన్నింటినీ పోగొట్టునది, వ్యాధులనన్నింటినీ నశింపజేయనది అగు ఈ వృత్తాంతమును చెప్పితిని. యశస్యం స్వర్గమాయుష్యం పుత్ర పౌత్రకరం పరం సర్వకామ ప్రదం చేహ భుక్తిదం సదా అపమృత్యు ప్రశమనం మహాశాంతికరం శుభం సర్వ దుస్వప్న సమనం బుద్ధి ప్రజ్ఞాది సాధనం శివోత్సవేషు సర్వేషు పఠితవ్యం ప్రయత్నతః శుచేచు
శుచేచుభిర్జనై ప్రీత్య శివ సంతోష కారణం. కీర్తిని కలిగించున్నది, స్వర్గమునిచ్చున్నది, ఆయుర్దాయమునిచ్చున్నది, పుత్ర పౌత్రులను ఇచ్చున్నది, గొప్పది, ఇహలోకంలో సర్వకామనలు నీరేర్చున్నది, భక్తిని ఇచ్చున్నది, నిత్య ముక్తిని ఇచ్చున్నది, అపమృత్యువును తొలగించున్నది, గొప్ప శాంతిని కలిగించున్నది, శుభకరమైనది, దుష్ట స్వప్నములన్నింటినీ శమింపజేయునది, బుద్ధిని ప్రజ్ఞను ఇచ్చున్నది, శివునకు సంతోషమును కలిగించినది. ఈ వృత్తాంతమును శుభమును కోరు జనులు శివోత్సవములనన్నింటి యందు శ్రద్ధతో ప్రీతితో పఠించవలెను. పఠేత్ ప్రతిష్టాకాలేతు దేవాదీనాం విశేషతః శివస్య సర్వకార్యస్య ప్రారంభే చ సుప్రీతితః శృణుయాద్వా శుచిర్భూత్వా చరితం శివయోః శివం సిద్ధ్యంతి సర్వకార్యాణి సత్యం సత్యం న సంశయః. దేవాదులను శివుని ప్రతిష్ఠించు సమయములో మరియు సర్వకార్యములను ఆరంభించు సమయములో దీనిని ప్రత్యేకించి మిక్కిలి ప్రీతితో పఠించవలెను, లేదా శుచి అయి పార్వతీ పరమేశ్వరుల ఈ మంగళ చరితమును వినవలెను. అట్లు చేసినచో సర్వకార్యములు సిద్ధించును. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం ఖండే శివ కైలాస గమన వర్ణనం నామ పంచపంచాశత్తమోధ్యాయ. శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో శివుడు కైలాసమునకు వెళ్ళుట అనే 75వ అధ్యాయం ముగిసినది. పార్వతీఖండ సమాప్తమైనది. శ్రీకృష్ణార్పణమస్తు.